అమ్మ టీడీపీ ప్రభుత్వంలో ఇన్ని పథకాలను తెలుసా? జగన్ ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని పథకాలను తెలుసు మీకు? జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక వచ్చినాయి పథకాలన్నీ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏమీ లేవు. ఎందుకు లేదంటారు? ఎందుకని అంటారు? జగన్ గారు చేస్తున్నారు హామీలన్నీ. ఏం చేశారు అసలు? ఏం చేయలేదు అంటారుగా? ఆ? ఏం చేయలేదు అంటారుగా? ఎందుకు చేయలే? అమ్మఒడి, చెయ్యూత, ఆసరా. ఆ? అమ్మా చెప్పమ్మా, అసలు అంటే జగన్ని ఖచ్చితంగా కింద స్కూల్ పిల్లలకి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. హెల్త్ క్లినిక్లు, వైఎస్ సచివాలయాలు, వాలంటీర్లు, చాలా వ్యవస్థ తీసుకొచ్చారు. జగన్ అన్న ఓడిస్తారంటారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ కలిసి జగన్ ఓడిస్తారంటారు. వాళ్ళు ఓడిస్తేనే ఓడిస్తారంటే మేమందరం వేస్తాం జగన్ గారికి ఓట్లు. మేమందరం జగన్ గారికి వేస్తాం ఓట్లు. వాళ్ళంటే మనకేంటి? ఎక్కువ వచ్చినా మేము వేయంగా, వేయమండి. ఉచిత బస్సు అంటారు, రేపు ఉచిత గ్యాస్ బండ్ అంటారు. ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చినా వేయము, ₹1,00,00,000 ఇచ్చినా వేయము. జగన్ గారికే వేస్తాం. అభిమానం జగన్ అంటే అభిమానమే. ఆయన ఇచ్చిన పథకాలు ఇచ్చిన అభిమానమే, ఈపోయిన అభిమానమే మాకు. అంతే, అభిమానం అంతే. పేద ప్రజలందరూ కూడా న్యాయం చేశారంటవా? న్యాయం చేశారు, న్యాయం చేశారు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తున్నారు కదా, ఇద్దరు కలిసిన వాళ్ళు మరి ఏమైనా ఉంటుందా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసారు కదా, వాళ్ళు కలిసినా మాకు అనవసరం. మాకు కావాల్సిన జగన్ గారే. మళ్ళీ జగన్ కావాలి. ఏదేమైనా ఆసరా వచ్చిందమ్మా నీకు? ఆసరా వచ్చింది. 12,000. 12,000. రుణమాఫీ అయిందా మీకు? అది రుణమాఫీ అయింది. 3,50,000 గ్రూప్కి. 4సారి కూడా వచ్చింది ఆసరా. అంటే చెయ్యొత్త అయితే రావట్లేదు, కానీ అర్హత లేని వాళ్ళకి రాదు కదా, అలా రాలా. మరి ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి ప్రజలందరూ స్వానుభూతులు చేస్తారంటున్నారు. ప్రజలను స్వానుభూతులు చేస్తున్నారంటున్నారు ఎవరు? జగన్ ప్రజలందరూ స్వానుభూతులు చేస్తున్నారు అంటున్నారు. ఎన్నో అంటారు, చేసేయని చేస్తున్నారు కదా, లబ్ధి పొందేవాళ్ళు పొందుతున్నాం కదా, ఇంకేంటి? సైకో జగన్ రౌడీ రాజకీయం చేస్తున్నాడు, గోండా రాజకీయం చేస్తున్నాడు. అదంతా అబద్ధం. అది ఎవరో గిట్టనోళ్ళు ఎన్నో అంటారు, గోండా అంటారు, రౌడీ అంటారు. వాళ్ళ మాటలు మేము అయినాం కదా. అది మనకు కావాల్సింది, మనకు జగన్ కావాలి, ఆయన ప్రభుత్వం కావాలి, ఆయన పథకాలు కావాలి మాకు. అది అది చంద్రబాబు పరిపాలనలో కూడా అందరికి ఇల్లులు ఇచ్చాడా జగన్ గారు? ఇల్లు లేక అద్దెలుకుండే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించి ఎన్నో అభివృద్ధి చేసినాడు ఆయన. అలాంటి వాడికి మేము వేస్తాం. అది చంద్రబాబు పరిపాలన అయితే నచ్చలేదు మీకు? నచ్చలా, మాకు నచ్చలా. అందులో మేమేం లబ్ధి పొందలా. ఎవరికి వేస్తారు మీరు? జగన్కి ఓటు వేసుకుంటారా? జగన్ గారికి. చంద్రబాబు వెయ్యం అంతే. ఎందుకేరంటే ఏం చెప్తాం, వెయ్యం మేమంతే. వేయవమ్మా. అది ఏదేమైనా మళ్ళీ జగనే కావాలి, గారికే కావాలి, మాకు జగనే కావాలి, జగన్కే వేస్తాం.